నమస్కారం. సద్గురు రాసిన 2-in-1 పుస్తకం బాడీ ద గ్రేటెస్ట్ గ్యాడ్జెట్ అండ్ మైండ్ ఈజ్ యువర్ బిజినెస్. తెలుగులో శరీరం ఒక అతి ఉత్తమ పరికరం మరియు మన మనసుని నియంత్రించడం మన పని అనే అర్థాలతో విడుదలవుతుంది. ప్రతి మనిషి తప్పనిసరిగా చదివి తీరాల్సిన పుస్తకం, అందరిళ్లలోని ఉండాల్సిన పుస్తకం. ఈ రోజు వరకు ఎక్కడ ఎవ్వరూ ఏ పుస్తకంలోని రాయని జ్ఞాన భండారం అంతా ఇందులో రాసింది. శరీరం, మనసు, ఆత్మ మూడింటిని ఉద్ధరించే పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ఉన్న నియమాలన్నీ పాటిస్తే లక్షణమైన జీవితాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. లక్షల రూపాయలు ఖర్చు అవ్వకుండా పొదుపు చేసుకోవచ్చు. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం, మన మనసుని కంట్రోల్ చేసుకోవడం మన పనే అంటూ సాగిన ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలు. మానవ శరీరం ఒక గొప్ప యంత్రం లాంటిది అని, మనం ఏదైనా యంత్రం కొన్నప్పుడు దానిని ఎలా వినియోగించాలో తెలుసుకునే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ చదివినట్లే శరీరాన్ని నిర్వహించడం కోసం కూడా శరీరానికి సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ చదవాలని అన్నారు. ఈ పుస్తకాలు రెండు ఆ మాన్యువల్ లాగా ఉపయోగపడతాయి. ఆ మాన్యువల్లో ఉండాల్సిన సమాచారాన్ని ఈ పుస్తకాలలో నిక్షిప్తం చేశారు. నేషనల్ బెస్ట్ సెల్లర్గా అమ్ముడవుతున్న ఈ రెండు పుస్తకాలు సద్గురు రాసిన పుస్తకాలన్నిటిలోని ముందుగా చదవాల్సిన పుస్తకాలుగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముందుగా బాడీ ద గ్రేటెస్ట్ గ్యాడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకంలో సద్గురు మనిషి శరీరంలో కలిగే వ్యాధులకు మూల కారణాల గురించి, యోగశాస్త్ర విధానాలను ఉపయోగించి ఆ వ్యాధులను సమూలంగా నిర్మూలించడానికి అవసరమైన మార్గాల గురించి వివరించారు. మానవుల శరీరం పంచభూతాలతో నిర్మించబడినందున మానవులు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించాలి అంటే పంచభూతాలపై పట్టు సాధించడం అవసరమంటూ పంచభూత తత్వాలను వివరించారు. మనిషి శరీరంలోని వ్యవస్థను అనంత విశ్వశక్తితో అనుసంధానం చేసేందుకు హఠయోగాలోని ధ్యానాలు, ప్రాణాయామాలు, ఆసనాలు, ఆహార వ్యవహారాలు ఉపయోగపడతాయంటూ వాటిని గురించి వివరించారు. సాధారణ మానవులను అసాధారణ ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దగలిగే మార్గాల గురించి, విశ్వం యొక్క జ్యామితీల గురించి వివరించారు. 15,000 సంవత్సరాల క్రితం హిమాలయ ప్రాంగణంలో ఆదియోగితో మొదలైన యోగ సంస్కృతి సప్తఋషుల ద్వారా ఎలా వ్యాపించిందో యోగ పరంపరను వివరించారు. డార్విన్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ మానవ జీవన పరిణామ క్రమాన్ని ప్రస్తావించారు. కొన్ని ప్రత్యేకమైన యోగాసన భంగిమలలో కూర్చోవడం ద్వారా అద్భుతమైన ప్రతిభను, శరీర దారుఢ్యాన్ని, ఆధ్యాత్మిక పురోగతిని పొందవచ్చంటున్నారు. శ్వాస అనేది మన శరీరాన్ని, మన ప్రాణాన్ని కలిపి పట్టి ఉంచిన ఒక తాడు లాంటిది. శ్వాసను గమనిస్తూ అంతర్ముఖులమై ఇన్నర్ జర్నీ ద్వారా లోనికి ప్రయాణిస్తే మన శరీరం మన ప్రాణంతో కట్టబడి ఉన్న స్థానానికి చేరుకోవచ్చు. చాలా వరకు శరీరంలోని వ్యాధులకు సంబంధించిన మూల కారణాలలో మనసులోని నకారాత్మక ఆలోచనలు, భ్రమలే ముఖ్య పాత్రను వహిస్తాయి. శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసే ప్రక్రియలను వివరిస్తూ స్నానం చేయడం, హారతి తీసుకోవడం, శుద్ధమైన గాలిలో ఆకాశం కింద గడపడం, మట్టి లేదా గడ్డి నేలపై కూర్చోవడం, నడవడం వలన వచ్చే ప్రయోజనాలని తెలియజేశారు. ఈ విధంగా ఈ పుస్తకంలో మరి ఎంతో ఆధ్యాత్మిక, శారీరక, మానసిక రహస్యాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుపరచడం జరిగింది. ఈషా ఫౌండేషన్ వారి ఈషా షాపీ ద్వారా కానీ, మరి ఏ ఇతర ఆన్లైన్ షాపింగ్ సైట్ల ద్వారా కానీ మనం ఈ పుస్తకాల్ని కొనుక్కోవచ్చు. ప్రస్తుతం ఈ 2-in-1 పుస్తకం ధర 225 రూపాయలు. ఇందులో 93 పేజీలు బాడీకి సంబంధించి, 77 పేజీలు మైండ్కి సంబంధించి ఉన్నాయి. ఇక ఈ పుస్తకంలోని భాగం మైండ్ ఈజ్ యువర్ బిజినెస్, దాని సారాంశం కోసం, ముఖ్యాంశాల కోసం ఈ వీడియో పార్ట్ 2 చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.